తెరెసా జయంతి వారు చేసిన కలకత్తాలో చేసిన సేవలను గుర్తించి వాటికన్ సిటీలో ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. స్లమ్ ఏరియాస్లో ఉన్న కుష్టి రోగులకు సేవ చేసి ఆమె ఆదర్శపరంగా నిలబడడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి వచ్చి ఒక నన్గా మన దేశంలో చాలా సేవ చేయడం జరిగింది. వారిని స్మరించుకోవడం, మళ్ళీ మహిళా సమరత్వ దినోత్సవం మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంటూ ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు కూడా దేశ ప్రజల కోసం ఎంతో సేవ చేస్తూ చివరి ఉన్న వ్యక్తికి కూడా భారతదేశ ఫలాలు అందించాలనే ఒక కోరికతో వారు రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారు. స్త్రీలు దేంట్లో తక్కువ కాదు, ప్రతి ఒక్క అన్ని రంగాల్లో వాళ్ళు అన్వేషణ చేయగా ముందుకు సాగుతున్నారు. వారి ప్రజ్ఞాశక్తి, తర్వాత నిన్న కార్గిల్ యుద్ధంలో జరిగిన ఒక లేడీ సాహసంగా పైలట్ మనకి ఆదర్శంగా నిలిచారు. శత్రువుల గుండెల్లో వాళ్ళు నిద్రపోయారు. ఆ విధంగా యుద్ధం కూడా చేసి ఘనమైన కీర్తిని సాధించిన మహిళలు ఎంతోమంది, డాక్టర్లు, తర్వాత లాయర్లు, ఇంజనీర్లు, తర్వాత రీసెర్చ్, తర్వాత సైంటిఫిక్ వాళ్ళు కూడా మొన్ననే మన ఆకాశం చంద్రమండలానికి పోయించిన సునీతా విలియమ్స్ కూడా ఎంతో మన దేశం యొక్క కీర్తి పతాకాలను ఎగరవేసింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్త్రీలే కాదు, ప్రపంచంలో స్త్రీలు కూడా అన్నింటినీ సమానత్వంగా చేసి మగవాడితో సమానంగా వాళ్ళని కూడా తీసుకురావాలి, ఒక చట్టం రూపొందించాలని ఈ మధ్యనే ఢిల్లీలో చర్చ జరుగుతూ ఉంది. ఆ ఢిల్లీలో జరిగిన 2 సార్లు అది వీగిపోవడం కూడా జరిగింది. అయినా 3వసారి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది మహిళా సమానత్వ చట్టం. అందులో విధంగా ఎన్నో విధాలుగా స్త్రీలు మా పురుషుడికి తోడు నీడై, చివదడు వాదోడై అన్ని పనుల్లో వారు నిరంతరం సేవ చేస్తున్నారు. మగవాళ్ళకైనా కొద్దిగా టైం ఉంటుందేమో కానీ ఆడవారికి తన ఇంటిని, తన పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ త్యాగం చేసిన త్యాగశీలి మన స్త్రీ దినోత్సవం వరకు పాటుపడిన మనుషులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారందరికీ స్మరించుకుంటూ వొకేషనల్ జూనియర్ కాలేజీలో మహాత్ముల యొక్క వర్ధంతులు జయంతులు చేయడం ఇది సహజంగా అయిపోయింది. ఇది పూర్వ మన రాష్ట్ర విజయానంద్ గారు వారు కూడా సెలవు ఇవ్వడం కూడా జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు. సో అందులో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చిన విజయశేఖర్ సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్. ఈరోజు కర్నూలు బీక్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మదర్ తెరెసా జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఆమె సేవలను స్మరించుకుంటూ మరి ఘనమైన నివాళులు అర్పించడమైనది. ఎక్కడో విదేశాల్లో జన్మించినటువంటి ఒక వనిత 1910 ఆగస్టు 26 జన్మించిన మదర్ తెరెసా గారు మరి భారతదేశానికి వచ్చి మానవ సేవే మాధవ సేవ అని ప్రేమామృతాన్ని పంచి పెట్టిన వనిత అయినటువంటి మరి మదర్ తెరెసా భారతదేశంలోని యువతకు ఆదర్శనీయము. సో కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడము, మరియు అనారోగ్యంగా ఉన్న వారికి సేవ చేయడము, మరియు బాధల్లో ఉన్న వారికి ఒక మంచి మాటలు బోధించి వారికి భరోసా ఇవ్వడం వంటి మానవులకు చేసే సేవలే మాధవుడికి సేవ అని మరి స్ఫూర్తిని నింపినటువంటి మహామన్వితురాలు ఎవరంటే మదర్ తెరెసా. మరి నేటి యువత ఎవరైతే ఉన్నారో మంచిగా బాగా చదివి మంచి మార్కులు పొందడం ఎంతైతే ముఖ్యమో మరి ఇలాంటి మంచి మార్గంలో నడిపించినటువంటి మానవతా మూర్తి అయినటువంటి మదర్ తెరెసా యొక్క ఆశయ స్థితిని కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని పాటుపడాల్సిన అవసరం ఎంతైనది. ఆమె చేసిన సేవలకు మరి 1960లో పద్మశ్రీ అవార్డు, 1979లో నోబెల్ శాంతి బహుమతి, మరి అలాగే 1980లో భారతరత్నాన్ని
అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందించి మరి ఆమె సేవలకు గుర్తింపుగా ఎన్ని అవార్డులు అందించడం జరిగింది. మరి ఆమె యొక్క స్ఫూర్తిగా యువత ముందుకు వెళ్ళాలని స్మరించుకుంటూ మరి ఆమె ఈరోజు జయంతికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ మరి కళాశాల సిబ్బంది అందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటున్నారు.